శుభాకాంక్షలు. మొన్న గుడ్ ఫ్రైడేతో నేను మన సంఘానికి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. ఆ 2 సంవత్సరాల ముందు నేను పచ్చి హిందువుని, అంటే ఘోరమైన విగ్రహారాధన చేసేదాన్ని. మా కుటుంబంలో నా తల్లిదండ్రుల కన్నా నా సహోదరి కన్నా బాగా నేనే విగ్రహారాధన చేసేదాన్ని. చాలా భయభక్తులతో కలిసి ఉండేదాన్ని. నేను అడిగేదాన్ని, అంటే ఫొటోస్ ముందు కూర్చొని నాతో మాట్లాడండి, నేను ఇంతగానం పూజలు పునస్కారాలు చేస్తున్నా, మీరు అంటే దేవుడు అంటే ఎట్లా మనతో నాకు ఇష్టం చిన్నప్పటి నుండి, ఇట్లా నాతో దేవుడు మాట్లాడితే బాగుండు, దేవుడు ఇట్లా నాకేమన్నా దర్శనాలు అట్లా ఇస్తే బాగుండు అని చిన్నప్పటి నుండి బాగా పూజలు చేసేదాన్ని. చాలా ఉపవాసాలు ఉండేదాన్ని, గుళ్ళ చుట్టూ 108 ప్రదక్షిణాలు చేసేదాన్ని, కొబ్బరికాయలు కొట్టడము అవి ఇవి అని చేసుకుంటూ వచ్చేదాన్ని. నాకు ఎక్కడ సాటిస్ఫాక్షన్ అనేది ఉండేది కాదు. నేను బీటెక్ చదువుకోవడానికి ఇక్కడ గట్కేసరికి వచ్చినప్పుడు హోలీ మేరీ కాలేజ్లో ఇప్పుడు బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నా. మా మెస్లో ఉమా ఆంటీ, అదే తిరుపమ్మ ఆంటీ అప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేశారు ఒక 2 months. అసలు అప్పుడు ఎట్లా వచ్చిందో కూడా తెలీదు. గుడ్ ఫ్రైడే రోజు ఆంటీ నన్ను తీసుకొని వచ్చింది ఇక్కడికి. చిన్నప్పటి నుండి నా చర్చ్కి వెళ్ళాలని ఉంటే మా ఇంట్లో వాళ్ళు వెళ్ళనిచ్చేటోళ్ళు కాదు. నాకు క్రిస్మస్ వస్తే చర్చ్కి వెళ్ళాలి కదా, అదా కేక్ కట్ చేస్తారు, శాంటా క్లాస్ ఉంటారు అని చెప్పేసి మా టెక్స్ట్ బుక్స్లో అట్లా ఉంటే నాకు కూడా వెళ్ళాలనిపించేది. నేను అడిగినప్పుడు మా మమ్మీ వాళ్ళు మనం వెళ్ళకూడదు అది ఇది అని చెప్పి అనేటోళ్ళు. నాకు క్రిస్టియన్ మేడమ్స్ ఫ్రెండ్స్ కూడా ఉండేటోళ్ళు. మా మమ్మీ నేను ఎప్పుడైనా వెళ్దామన్నా మమ్మీ వెళ్ళనిచ్చేటోళ్ళు కాదు. దేవుడి చిత్తమేమో ఇక్కడికి నడిపించడం. నేను వచ్చిన ఒక 5-6 నెలలకి అలా గుడ్ ఫ్రైడే వచ్చింది. ఇక్కడ ఆంటీ నన్ను ఒకసారి రమ్మని చెప్తే నేను నా ఫ్రెండ్స్ కలిసి వచ్చినాము. ఇంకా నాకు ఎట్లా అంటే దేవుడు నాతో మాట్లాడుతున్నట్టు అనిపించింది. నాకు చిన్నప్పటి నుండి 18 సంవత్సరాలుగా నేను అప్పుడు నాకు 18 సంవత్సరాలు ఉన్నాయి. నాతో ఎప్పుడు మాట్లాడని దేవుడు నాతో మాట్లాడుతున్నట్టు నా హృదయంలో ఏదో తెలియని ఆనందం, ఏదో తెలియని మనశ్శాంతి, తెలియని సంతోషం. ఇక నేను రెగ్యులర్గా అట్లా వస్తూ ఉండేవాడిని సండే. మా ఇంట్లో చెప్పిన ఇట్లా నేను వెళ్తున్నా అని చెప్తే నన్ను కోపం చేశారు, తిట్టారు, అడిచారు, వెళ్ళొద్దు, చదువు మానిపిస్తా, మనం వెళ్ళొద్దు అది ఇదని. ఇప్పటికీ కూడా ప్రతి ఆదివారం వస్తే మా మమ్మీ ఒక 20 ఫోన్లు చేస్తుంది ఆదివారం రోజు. ఎక్కడున్నావు, హాస్టల్లో ఉన్నావా, చర్చికి వెళ్ళినావా అని చెప్పేసి. నేను దాచిపెట్టాలని ఏం లేదు, చెప్పాలని ఉంది. చెప్పిన 2-3 సార్లు మమ్మీకి చెప్తా, మమ్మీకి నేను వాక్యం చెప్తా, పాటలు పాడతా, కానీ ఏమందు. కానీ చర్చికి వెళ్తానంటే మాత్రం ఏదో సైతాన్ని పట్టినట్టు చేస్తుంది మా మమ్మీ అయితే. అస్సలు రానిదు. నేను ఇక్కడ నుండి తీసుకుపోతా, నీకు చదవద్దు, ఏమొద్దు, నువ్వు చదువుకోపోయినా పర్లేదు కానీ చర్చికి వెళ్ళొద్దు అని చెప్పేసి అంటారు. అయినా దేవుడు ఇప్పటివరకు 2 సంవత్సరాలు పూర్తయినాయి. ఇప్పటివరకు నేను ప్రతి ఆదివారం ఇక్కడ ఉన్నప్పుడు, సోమవారం నాకు ఎగ్జామ్స్ ఉన్నా ఏది ఉన్నా నేను ఆదివారం వస్తే గట్కేసలు అంటే కంపల్సరీగా మన చర్చికి వస్తాను. ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మా దగ్గరలోనే బేరకా చర్చ్ అని ఉంటుంది. మా అక్క వాళ్ళ బాబు ఉంటాడు. ఇంకా బాబుని బయటికి వెళ్ళి కాసేపు చర్చ్లో స్పెండ్ చేయడం అని అట్లా చేసి వస్తాను. ఇప్పటివరకు దేవుడి కృప ద్వారా నడిపిస్తున్నా. దేవులో చాలా బలపరచబడిన, దేవుడి గురించి చాలా తెలుసుకున్నా, చాలా సంతోషంగా ఉంది. నా కుటుంబం కూడా రక్షింపబడాలని ప్రార్థన చేస్తున్నాను. నా కుటుంబం రక్షింపబడితే నాకు అంతకు మించి సంతోషం ఏది లేదు. ఆనాడు యెహోషువ ఏ విధంగా అయితే నేను నా కుటుంబం మటుకైతే యెహోవాని సేవించేవారుగా ఉన్నామన్నారో, నేను నా కుటుంబం అంతయు యెహోవా దేవుని సేవించే భాగ్యాన్ని నా కుటుంబానికి దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీ ప్రార్థనలో నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇప్పటివరకు నడిపించిన దేవుడు నేను మరణించే చివరి శ్వాస వరకు నడిపించాలని దేవుడిని అడుగుతున్నాను. నడిపిస్తారని నమ్మకం ఉంది. ఎందుకంటే వదిలేయడానికి నన్ను పట్టుకోలేదు దేవుడు, వదిలేయడు. ఎప్పుడు నాకు నమ్మకం ఉంది, నేను కూడా దేవుడిని వదిలేను. దేవుడు ఇంకా నన్ను నడిపించలాగా సహాయం చేయమని అడుగుతున్నాను. మీ ప్రార్థనలో నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇప్పటివరకు నేను దేవుల్లో ఎదుగుతున్నానంటే కేవలం దేవుని యొక్క కృప మాత్రమే, దేవుని ప్రేమ మాత్రమే. ఏ ఎన్నిక అర్హత లేని పాపి అయిన నన్ను దేవుడు పట్టుకొని నడిపిస్తున్నానంటే కేవలం దేవుని కృప మాత్రమే. సమస్తమైన కీర్తి, ఘనత, మహిమ, ప్రభావాలు దేవుడి నామానికే చెందునుగాక. ఆమేన్. ఈ చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. నాకు సమయాన్ని ఇచ్చిన దైవజనులు, అన్నయ్యకి, వదినకి, మీ సంఘానికి అందరికీ కృతజ్ఞతలు. సంఘం కూడా నన్ను ఒక ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తున్నందుకు స్తోత్రములు మీకు అందరికీ కూడా. థ్యాంక్ యూ. చెల్లె గురించి ఒక 2 మాటలు చెప్తాను. చెల్లె గురించి. చెప్పింది కదా, పచ్చి హిందూ బ్యాక్గ్రౌండ్ తోటి వచ్చింది. మందిరానికి వస్తుంది, సండే వస్తుంది అంటే వాళ్ళ మమ్మీ ఒక 20 సార్లు కాల్ చేస్తుంది, మందిరానికి పోవద్దు, నువ్వు ఇంట్లో హాస్టల్లోనే ఉన్నావు అని చెప్పేసి అని. ఈ చెల్లి కొన్నిసార్లు ఏం చేసిందంటే, నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను అని చెప్పేసి అని అక్కడ వార్డెన్ వాళ్ళతోటో
అక్కడ ఎవరో ఆంటీ వాళ్ళతో మాట్లాడచ్చి ఇక్కడే మా ఇంట్లోనే ఉన్నది, అమ్మాయి పైన ఉన్నది, కింద ఫోన్ పెట్టింది కింద అని చెప్పేసి అని చెప్పి మందిరానికి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఈ మాటలు విన్నప్పుడు నాకు ఎంతో సంతోషం అనిపించింది. అసలు అలా మమ్మీ పోవద్దు, నేను హాస్టల్ నుంచి ఇంటికి తీసుకొని వెళ్తా అని చెప్పినా కూడా చావనైనా చేస్తాను, ఇక్కడ నుంచి వెళ్ళనైనా వెళ్తాను, కానీ దేవుని సన్నిధిని దేవుని మందిరాన్ని మాత్రం నేను విడిచిపెట్టనని గట్కేశ్వర్లో హాస్టల్లో ఉన్నన్ని రోజులు ఖచ్చితంగా అసలు ఒక్కరోజు డుమ్మా కొట్టినట్టుగా ఎక్కడ కూడా చెల్లె హిస్టరీలో లేదు. కానీ మన వాళ్ళైతే యవనస్తులను నేను గమనిస్తే నిన్న వాక్యం లెంట్ డేస్ గుడ్ ఫ్రైడే రోజు వాక్యం చెప్తా ఉంది. అసలు నేను అనుకున్నాను కొంతమంది చెల్లె మానస తర్వాత ఉష ఇలా కొంతమంది వాక్యం చెప్తుంటే నాకు అనిపించింది ఇక నేను సంతోషంగా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంకా వీళ్ళు నడిపించగలుగుతారు, వీళ్ళు చెప్పగలుగుతారని ఒక ధైర్యము నాకు వచ్చింది. నిజంగా ఐ అప్రిషియేట్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు నన్ను దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. చెల్లె ఐఏఎస్ కావాలని నా కోరిక ఏంటంటే చెల్లె ఒక ఐఏఎస్ కావాలి, నేను పోయి అపాయింట్మెంట్ తీసుకోవాలి. నేను మొన్న చెప్పాను చెల్లెకి చెప్పాను, అమ్మ నువ్వు ఐఏఎస్ కావాలి, నా బిడ్డలు ఐఏఎస్ అయ్యారని గౌరవంగా చెప్పుకొని నేను అన్నయ్య వచ్చిండు అట్లా నేను చిట్టి పంపిస్తే అయ్యో అన్నయ్య వచ్చిండు అని చెప్పేసి పరిగెత్తుకుంటూ రావాలి, ఈ ఆశ నేను చూడాలని చెప్పేసి నాకు ఆశ ఉంది. మే గాడ్ బ్లెస్ యూ. నేను చెప్పాను వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యారు, కానీ అందరూ కూడా ఫెయిల్ అయ్యారు. లాస్ట్కు చెల్లె మాత్రమే ఇప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంది, దేవుని మీద ఆధారం చేసుకొని ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా ఈ చెల్లె ఐఏఎస్కు ప్రిపరేషన్ అయ్యి ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఒక మంచి ఉన్నతమైన అధికారిగా చెల్లె దీవించబడును గాక, ఆశీర్వదించబడును గాక. ఇందులో ఒక మాట అన్నది, ఎక్కడికి పోయినా ఏ దేవుళ్ళ దగ్గరికి వెళ్ళినా మాట్లాడతారేమో అని చూశాను కానీ ఎవరు మాట్లాడలేదు అన్నది. కానీ వారందరూ మాట్లాడనటువంటి బొమ్మలు, కానీ నా దేవుడు మాట్లాడే సజీవుడు. దేవునికి స్తోత్రం. ఈ చెల్లె ఎక్కడికి వచ్చిందంటే సజీవుడైనటువంటి యేసయ్య దగ్గరికి వచ్చింది. కాబట్టి ఆయన స్వరాన్ని విన్నది, తన జీవితాన్ని యవన ప్రాయములో పట్టుబడ్డది, యవన ప్రాయంలో దేవుని సన్నిధిలో నిలబడ్డది. మై గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించునుగాక. నీ కుటుంబం అంతా దేవుణ్ణి తెలుసుకొని దేవుని సన్నిధిలో వారు సాక్షులుగా వాడబడుదురుగాక. ఆమె